అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. చాలా కాలం అయింది, ఆల్మోస్ట్ 1 month అయింది మేము వీడియోలు ఏం పెట్టలేదు. ఏమనుకోకండి, ఎందుకంటే నేను ఇండియాకి వెళ్ళాను చిన్న బ్యాంకు పని మీద. ఇంకా కొన్ని అదే ఇండియాలో చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి, దాని గురించి వెళ్ళారన్నమాట. సో 1 month అంతా ట్రిప్లో ఉన్నాను. సో దాని గురించి అని చెప్పేసి మీకు ఈ వీడియోలు పెట్టలేకపోయాను. కాకపోతే నేను వెళ్ళిన తర్వాత నాకు తెలిసిన కొన్ని ఎక్స్పీరియన్స్, అంటే అసలు నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఉంటాం మోర్ దాన్ 10 years చైనాలోనే ఉంటున్నాను. సో నేను ఇండియాలో గ్రోత్ని మిస్ అయ్యాను. ఎప్పుడెళ్ళా మ్యాక్సిమం మా పేరెంట్స్తో వాళ్ళతో గడపడం తప్ప బయటికి వెళ్ళి ఇలా ఉంటుంది ఇండియా అని చూడటం చాలా తక్కువ మాట. కాకపోతే ఈసారి మాత్రం నేను వెళ్ళినప్పుడు అక్కడ ఇండియాలో ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంటుందో కొంచెం అబ్జర్వ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు బ్యాంక్ కార్డ్ అప్లై చేసుకోవడం వీటి వల్ల మాట. సో నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఉద్దేశం చైనా గొప్పదా ఇండియా గొప్పదా అని కాదు. అంటే మీరు అనుకోవచ్చు, నేను కూడా చెప్పవచ్చు, ఓకే నేనే 1 లీటర్ని అయితే 1 సెకండ్లో అలా చిటికేసి మార్చేస్తానని. అదంతా ఒక సిస్టమేటిక్గా జరిగే ప్రొసీజర్ అది. సో మనం అనుకుంటే అయిపోయేది కాదు. సో మనం ప్రతి లీడర్స్ వాళ్ళ కృషి మనమేమి తప్పు పట్టట్లేదు, ఎవరిని ఏమి అంటలేదు. కాకపోతే నాకు ఇక్కడ జరుగుతుంది అంటే కంపారిజన్ మాత్రం మీకు ఇందులో చూపిస్తున్నాను. నేను ఒక బ్యాంక్ వెళ్ళానండి. బ్యాంక్ వెళ్ళి ఇది కార్డ్ అప్లై చేసుకున్నాను. నాది ఈ కార్డు ఉంటుంది చూడు, ఇది బ్యాంక్ కార్డ్ మాట అప్లై చేసుకున్నాను. కాకపోతే నాకు తెలిసింది ఏంటంటే అప్పుడు బ్యాంక్ కార్డు అప్లై చేసుకుంటే వాళ్ళు మీ చేతికి ఇవ్వము మీ బ్యాంక్ కార్డు, అదే మీ ఇంటికి వస్తుంది అడ్రస్కి అని చెప్పారు. కానీ ఇక్కడ అది ఏ సేఫ్టీ పర్పస్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే కొంతవరకు నాకు ట్రబుల్ ఫేస్ అయింది దానివల్ల. ఎందుకంటే నా అడ్రస్ ఇదివరకు పాత హౌస్కి ఉన్న అడ్రస్ మేము ఉండట్లేదు అక్కడ. నేను దాన్ని వచ్చి మేము రెంట్కి ఇచ్చేసాం ఆ హౌస్, మేము వేరే చోట ఉంటున్నాం. సో అక్కడికి రావాలంటే మళ్ళీ అదంతా ప్రాసెస్ మాట. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ కలెక్ట్ చేసుకుని ఇంకా అక్కడి నుంచి ఇంకా మళ్ళీ వెనక్కి తెప్పించుకోవడం కార్డు, ఇదంతా తలనొప్పి అయింది. నేనేమన్నా అంటే ఓకే మేము అక్కడ ఉండట్లేదు అడ్రస్, మేము ఇక్కడ కొత్త అడ్రస్లో ఉంటున్నామంటే ఓకే మీరు ఏం చేయాలంటే మీ ఆధార్ కార్డులో అడ్రస్ మార్పించుకున్న తర్వాత మీకు అక్కడికి వస్తుందని చెప్పారు అన్నమాట. సో ఇది కొంచెం చాలా కాంప్లికేటెడ్ అనిపించింది నాకైతే. అయితే నేను ఇక్కడికి వచ్చి చైనాలో చెప్తా అండి. ఇక్కడ మీరు కనుక కార్డు ఉందనుకోండి, లేదా కార్డు లేదు పోనీ కొత్తగా అప్లై చేశారనుకోండి, మీరు వెళ్ళిన తర్వాత మీ దగ్గర ఉన్న పాస్పోర్ట్ అన్నీ లోకల్ కూడా ఇంతే, వాళ్ళ కార్డు అన్నీ ఇచ్చిన తర్వాత జస్ట్ వితిన్ 5 minutesలో మీ కార్డు మీ చేతిలో ఇచ్చేస్తారు. ఒకవేళ మీకు కార్డు రాకపోవడం మేము పంపించాలి, ఎవరికైనా పార్సల్ చేయాలి అలాంటివి ఉండవు అన్నమాట. మీరు ఎక్కడికి వెళ్తే మీరు చెప్తారు ఓకే కార్డు నా దగ్గర కార్డు లేదు, ఓకే ఇప్పుడు నీకు కార్డు కావాలంటే ఒక 5 minutes, దానికి 50 yuan కట్టాలి. ఆ 50 yuan కూడా మీ దాంట్లో ఉండిపోతాయి అన్నమాట మనీ. అంటే మీ బ్యాంక్ కార్డులోనే ఉంటాయి. ఆ మనీ ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు, కానీ 50 yuan మాత్రం కట్టాలి. పాస్వర్డ్ మీరే సెలెక్ట్ చేసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్, పాస్వర్డ్ అన్నీ మీరే సెలెక్ట్ చేసుకోవాలి, మీరే ఇవ్వాలి అన్ని. దాన్ని బట్టి మీకు కార్డు ఇస్తాడు. మీ కార్డులో దానికి సంబంధించిన అన్ని అడ్రస్లు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కార్డు మీద ఈ నెంబర్లు కూడా ఉంటాయి. ఇది బ్యాంక్ అకౌంట్ నెంబర్ అంతా కార్డు మీద ఉంటుంది. కార్డు మీద ఉన్న నెంబరే బ్యాంక్ అకౌంట్ నెంబర్, రెండు వేరేగా ఉండవు. సో మనం బ్యాంక్ అకౌంట్ నెంబర్ చూడాలంటే మనం బుక్ ఏం చూసుకోక్కర్లేదు, ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా కార్డు మీద ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను యాక్చువల్లీ చైనాలో ఈ విషయంలో మాత్రం. అయితే నేను అప్లై చేసిన ఆ కార్డు ఏమో ఇప్పటికి నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మాకు ఇదివరకు ఉన్న ఇంటికి ఆ కార్డు వెళ్ళిందంట. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మా ఇంటికి ఇప్పుడు కార్డు వెళ్ళాలి, అక్కడి నుంచి వాళ్ళు నాకు పంపించాలి. ఎంత తతంగం అన్నమాట. అసలు షాక్ అయింది, ఇది ఇలాగా ఉంటుందని చెప్పేసి. అంటే కొంచెం ల్యాగ్ అయింది ప్రాసెస్. మేబీ ఏదన్నా సేఫ్టీ ఇష్యూస్ అయి ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు. నేను తప్పు పట్టట్లేదు. నేను చెప్పింది ఏంటంటే జస్ట్ ఇప్పుడు కూడా మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను. నేను జస్ట్ కంపారిజన్, అంటే నేను ఫేస్ అయింది ఇక్కడ ఎలా ఉంటుందని చెప్పేసి మీకు ఈ వీడియో చేస్తుంది తప్ప ఎవరిని కించపరచాలని మాత్రం కాదండి. అయితే ఇదొకటి. ఇంకోటి ఏంటంటే మనం క్యూఆర్ కోడ్ ఇండియాలో చాలా బాగుందండి నిజంగా. నేను ఇదివరకు వచ్చినప్పుడు 5 years బ్యాక్ నేను ఇండియాకి వచ్చింది, అప్పుడు దాకా రాలేదు. సో అప్పుడు క్యూఆర్ కోడ్ యూజేజ్ అంత లేదు, కానీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ క్యూఆర్ కోడ్ యూజేజ్ చాలా బాగా అనిపించింది నిజంగా ఇండియాలో. నిజంగా చాలా గర్వంగా ఫీల్ అయింది చెప్పాలంటే. ఎందుకంటే నేను కోకోనట్ కొనుక్కోడానికి వెళ్ళాను. కోకోనట్ వచ్చేసి 45 rupees అన్నాడు.
45 రూపీస్ అంటే నేను వాడికి ఒక 500 నోట్ తీసి ఇచ్చాను. ఎందుకంటే అప్పుడే వచ్చాను కాబట్టి నా దగ్గర అంత చేంజ్ చేయలేదు. 500 నోట్ తీసి ఇచ్చాను. వాడు 500 నోట్ ఏమన్నా అంటే నాకు చిల్లర లేదండి, ఇది 45 రూపీస్ అంటే అయ్యో ఎక్కడికైనా మార్పిచ్చేద్దామంటే తను వస్తే క్యూఆర్ కోడ్ చూపించి ఇదిగోండి ఈ క్యూఆర్ కోడ్లో పెట్టానంటే చాలా ఈజీగా ఉంది ప్రాసెస్. ఈ క్యూఆర్ కోడ్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది, చాలా బాగుంది. నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ చైనాలో చూసుకుందాం అనుకోండి, చైనాలో కూడా సేమ్ ప్రాసెస్, క్యూఆర్ కోడ్ ఉంటుంది. కాకపోతే ఎలాగంటే ఇప్పుడు వీచాట్ అన్నమాట. మేము ఇప్పుడు వీచాట్ వాడతాం ఇక్కడ. మన ఇండియాలో వాట్సాప్ అలాగే ఇక్కడ వీచాట్ అలీపే ఈ రెండు వాడతాం. ఈ రెండిట్లో కూడా చాటింగ్ పర్పస్ సేమ్ టు సేమ్, మనం పేమెంట్ పర్పస్ కూడా ఇందులోనే ఉంటుంది. మనకి అలాగా అక్కడ పేపాల్ ఇంకా ఫోన్పే ఏ ఉన్నాయి చూడండి, అలాగా ఇక్కడ కూడా ఇలాంటి మాట. కానీ ఇంకొక విషయం ఏంటంటే చేతితో పే చేయొచ్చండి. మీకు ఈ వీడియో నేను తర్వాత చేస్తానంటే నేను మీకు అంతా చూపించి చేస్తాను. ఆ వీడియో చేతితో పే చేయొచ్చు. నా చెయ్యి ఉన్నప్పుడు అమ్మో నేను చూపించను, ఎందుకనుకుంటున్నారు? ఇప్పుడు నా చెయ్యి ఫోటో తీసి పెట్టారనుకోండి, నా చెయ్యి తర్వాత పే చేసేవచ్చు డబ్బులన్నీ. నిజంగా కాదులేండి, నేను వేరే చేయి చూపిస్తున్నాను. ఇలా లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్తో పే చేయాలి. సో నా రైట్ హ్యాండ్ స్కాన్ చేసి మనీ ఎక్కడైనా పే చేసేవచ్చు, చేయి తర్వాత పే చేసేవచ్చు డబ్బులన్నీ. నిజంగా కాదులేండి, నేను వేరే చేయి చూపిస్తున్నాను. ఇలా లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్తో పే చేయాలి. సో నా రైట్ హ్యాండ్ స్కాన్ చేసి మనీ ఎక్కడైనా పే చేసేవచ్చు. మనం ఇక్కడ ఏదో దేవుడికి ఏదో అదే ఎలాగ దేవుడు వరాలు ఇస్తారు చూడండి, ఇలా పెడతాం చూడండి, అలాగా అక్కడికి వెళ్ళిన కూడా ఇలా పెట్టామనుకోండి, మన నా బ్యాంక్ నుంచి డబ్బులు అందులోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇవన్నీ మీకు రేపు పొద్దున వీడియోలు చేసి చూపిస్తాను. అసలు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే చాలా కాలం అయిపోయింది మేము వీడియోలు చేసి, ఇప్పుడు దాకా మీకు ఏ వీడియోలు పెట్టలేదు నేను. చాలా సారీ అండి. ఎందుకంటే నేను ఇండియాలోకి వెళ్ళినప్పుడు నేను ఫేస్ చేసిన చాలా డిఫరెన్స్. అంటే 5 ఇయర్స్కి నేను మర్చిపోవటం కాదు, ఒక కల్చర్కి అడాప్ట్ అయ్యాను ఇక్కడ నేను. ఆ కల్చర్కి డిఫరెన్సియేషన్ నేను చూసుకోవటం, అవన్నీ కలెక్ట్ చేయటం, అవన్నీ చేయటంలో నాకు కొంచెం తేడా వచ్చింది. కానీ మొత్తానికి అయితే మాత్రం ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే నెక్స్ట్ టైం నుంచి వీడియోస్ కొంచెం క్లియర్గా వస్తాయి. ఇది మాత్రం ఫస్ట్ నేను నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇంకా బైక్స్, కెమెరాస్. అంటే నేను ఇక్కడ గోప్రో ఎప్పుడు బైక్ మీద పెట్టుకుని వెళ్ళిపోయేవాడిని. గోప్రో పెట్టుకుని వెళ్తే ఇంకా వీడియోలు తీయడానికి కానీ, ఇంకా 360 ఇన్స్టా కానీ వీడియోలు తీయడానికి కానీ నాకు చాలా ఈజీగా ఉండేది. సో అదేవిధంగా నేను అక్కడ మా ఇంట్లో ఒక బైక్ ఉందండి, ఇది రాయల్ ఎన్ఫీల్డ్ మాట, క్లాసిక్. అయితే బుల్లెట్. అయితే దాని మీద గోప్రో పెట్టుకెళ్తే పోలీస్ ఆపేసి ఇక్కడ వీడియోలు తీయొద్దన్నా. నేనేమనుకున్నా అంటే ఏమన్నా డిఫికల్ట్ జోన్ ఏమో వీడియోలు తీయకూడదేమో అని చెప్పేసి ఆయన అడిగితే తను ఏమన్నా అంటే వీడియోలు ఎలా ఉండదు ఇక్కడ, ఇలా ఎక్కడ పడితే అక్కడ వీడియోలు తీయడం మీరు ఏంటి పర్మిషన్ ఏదో తీసుకోవాలి అది అన్నాడు. ఏమో మరి నాకు అర్థం కాదు ఏంటంటే నేను తీసిన ఏరియా రాంగా లేదంటే ఎక్కడ తీయకూడదా, ఇది మాత్రం నాకు అర్థం కాలేదు. సో తన మాత్రం నాకు తీయనివ్వలేదు. అయితే అదొకటి నేను మైనస్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ వీడియోలు తీయటం అంటే మేబీ ఏమన్నా సెక్యూరిటీ పర్పస్ అయి ఉండొచ్చు. మరి మనం తప్పట్లే, ఎక్కడదైతే అక్కడ డిఫికల్టీ. కాకపోతే చైనాలో మాత్రం మీరు ఎక్కడైనా వీడియోలు తీసుకోవచ్చండి. కాకపోతే కొన్ని ఏరియాస్ చెప్తారు వాళ్ళు, ఈ ఏరియాలో ఫోటోలు అలౌ లేదు అని. కొన్ని ఏరియాస్ సెన్సిటివ్ ఏరియాస్ మన ఇండియాలో కూడా ఉంటాయి, అలాగే ఇక్కడ కూడా చెప్తారు. కానీ అవి ఇండియాలో ఎక్కడ చూడలేదు నేను. అంటే గవర్నమెంట్ ఆఫీసులు తెలుసు అక్కడికి లోపలికి వెళ్ళి వీడియోలు తీయకూడదు, ఎయిర్పోర్ట్ తెలుసు లోపలికి వెళ్ళి వీడియోలు తీయకూడదు. ఇంకొక విషయం ఏంటంటే నేను చైనా ఎయిర్పోర్ట్లో ఇష్టం వచ్చినట్టు వీడియోలు తీశానండి, నిజంగా చెప్తున్నాను. వాడు చెక్కింగ్ చేస్తుంటే వీడియోలు తీశాను, వాళ్ళు బ్యాగ్ లగేజ్ లోపలికి పెడుతుంటే వీడియోలు తీశాను, ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నా వీడియోలు పర్పస్ తీస్తూనే ఉన్నాను. కాకపోతే నేను ఇండియాలోకి వెళ్ళింది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనుకుంటా. రాజీవ్ గాంధీయా తెలియదండి, సారీ అండి, ఏమనుకోకండి, నిజంగా పేరు మర్చిపోయాను. అదే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నేను దిగటంతోనే వాళ్ళు ఫస్ట్ నో ఫొటోస్ అలౌడ్ అని పెట్టేసిన తర్వాత లోపల ఫోటోలు తీయనివ్వలేదు. నేను ఫోటోలు తీస్తే ఇల్లీగల్ అన్నారు. ఇక కొంచెం దడొచ్చింది చెప్పాలంటే. కొంచెం నేను సడన్గా అంటే ఇండియా అనేది నా ఉద్దేశంలో ఫ్రీయెస్ట్ కంట్రీ ఏం చేసినా, నిజంగా చెప్తున్నా. అలాంటిది ఫస్ట్ టైం నేను కొంచెం ఏంటది టెన్స్ ఫీల్ అయ్యాను. అమ్మో ఇక్కడ ఇది చేయకూడదా అంటే కొత్తగా అనిపించింది. మేబీ నా కల్చర్లో అడాప్టేషన్ అవ్వడం వల్ల అయ్యి ఉండొచ్చు, వేరే రీజన్ అయ్యి ఉండొచ్చు. కాకపోతే ఆ వీడియోలు తీయడం కానీ, ఎక్కడికైనా వెళ్తే రిస్ట్రిక్షన్స్ కానీ, నేను చైనాలో ఎక్స్పెక్ట్ చేసిన రిస్ట్రిక్షన్స్ నేను ఇండియాలో చూశానండి.
అది మాట నాకు చాలా షాక్ అయిన విషయం. ఇంకా ఇంకోటి ఏంటంటే నైట్ టైము ఇక్కడ మిడ్ నైట్ మేబీ 1 గంట 2 అవ్వచ్చండి. ఆ టైంలో కూడా అప్పుడప్పుడు మా గర్ల్ ఫ్రెండ్ కానీ బయటికి వెళ్తే మాత్రం తను డైరెక్ట్గా వెళ్ళిపోద్దండి. వెళ్ళిపోయి ఇంకా ఏది కావాలో అది తెచ్చుకుంటుంది. నైట్ టైం కూడా ఒక్కతే వెళ్ళి బండి మీద వెళ్ళి తెచ్చుకుంటుంది. కానీ ఇక్కడ ఈ సిచ్యువేషన్ కూడా ఇండియాలో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఏంటంటే ఇంట్లో బయటకు వెళ్ళడానికి రిస్ట్రిక్షన్స్ ఇవి అవి కూడా అనిపించింది. బాగా సెక్యూరిటీ పర్పస్లు ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. ఇది ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒక కల్చర్ తేడా ఇంకో కల్చర్ తేడా అని కాదు. నా ఉద్దేశం ఏంటంటే డిఫరెన్సియేషన్ మాట ఇలా ఉంది ఇక్కడ ఇండియాకి డిఫరెన్సియేషన్. నేను జస్ట్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నా ఒపీనియన్స్ మీతో షేర్ చేసుకోవడం తప్ప నేను అసలు మాట ఇండియాని మాత్రం కించపరిచే విధంగా మాత్రం ఏం మాట్లాడలేదండి. ఎక్కడికి వెళ్ళినా మేరా భారత్ మహాన్ ఎప్పుడు చేసినా అదే. నేను మాత్రం ఇటే ఉంటాను. కాకపోతే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ మాత్రం మీతో షేర్ చేసుకుంటాను అనమాట. రేపటి నుంచి నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ అండి ఆల్మోస్ట్ 1 మంత్ దాకా నేను అనుకున్న ఎక్స్పీరియన్స్ని మీకు అన్నీ క్లియర్గా వీడియోస్ తీసి డిఫరెన్సియేషన్ చూపిస్తాను. అంటే ఒకళ్ళు ఎక్కువ అని కాదు, ఒకళ్ళు తక్కువ అని కాదు. నాకు అనిపించింది. మీరు అనుకోవచ్చు కొంతమంది కెమెరాలు కొంటాక వీడియోలు తెస్తా చూడండి, ఇది బెస్ట్ అది బెస్ట్ అని చెప్పేసి, అలాగా అంటే ఈ రెండింటి డిఫరెన్సియేషన్ ఎలా ఉందని చెప్పేసి. సో నేను అలాగే వీడియోలు తీస్తున్నాను. సో ఏమనుకోకండి, జస్ట్ ఈ నెక్స్ట్ టైం నుంచి వీడియో క్లియర్గా వస్తాయి. సో అదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ రాజేష్. జై హింద్. ఆ నెక్స్ట్ వీడియో నుంచి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి టాపిక్, ఎక్కడ డిఫరెన్సియేషన్ ఎలా వచ్చింది, మనకి ఎక్కడ తేడా అయ్యింది, ఏది మనం చేస్తే బాగుంటుంది, అదన్నీ మీకు వీడియోస్ తీసి మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు దాకా నేను తీసిన వండర్ఫుల్ ప్లేసెస్ చైనాలో మీతో షేర్ చేసుకోవడానికి తీశాను. ఇప్పటి నుంచి వీళ్ళ కల్చర్ కూడా తీద్దాం. కల్చర్ కూడా తీసి మనం వాళ్ళ దగ్గర నుంచి ఏం తెచ్చుకోవచ్చు, లేదా వాళ్ళు మన దగ్గర నుంచి ఏం తెలుసుకోవచ్చు, ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ మీద మనం చేద్దాం వీడియోస్. సో నెక్స్ట్ టైం మళ్ళీ కొడదాం. అంతవరకు మీ రాజేష్. జై హింద్.